రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. కేరళ స్టోరీ 2 సినిమా విడుదలపై కేరళ హైకోర్టు స్టే విధించింది. సెన్సార్ బోర్డు తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమాలో వివాదాస్పద అంశాలున్నాయన్న కోర్టు సెన్సార్ సభ్యులు సినిమా చూడకుండానే అనుమతిచ్చారా అంటూ సీరియస్ అయింది. కేరళ స్టోరీ 2పై కేరళ హైకోర్టు స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో రేపు విడుదల కావాల్సిన కేరళ స్టోరీ సినిమా నిలిపివేయనున్నారు. ఫిర్యాదుదారుల కంప్లైంట్లను బోర్డు పరిగణలోకి తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ఫిల్మ్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, కేరళ స్టోరీ 2 ఏదైతే ఉందో దానికి సంబంధించి కోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. సెన్సార్ బోర్డుపై ఏమంటారు? అది కేరళ స్టోరీ అనే చిత్రం గతంలో వచ్చి ఘన విజయం సాధించింది. దీనికి సంబంధించి దీనికి సీక్వెల్ గా కూడా దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. సినిమా ఈ శుక్రవారం 20వ తారీఖు రిలీజ్ కావాల్సింది ప్రపంచవ్యాప్తంగా. ఓకే, దీనికి సంబంధించి హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సినిమాని వెంటనే నిలిపివేయాలని. ముఖ్యంగా దీంట్లో తీవ్ర వివాదాస్పదమైనటువంటి సామాజిక మతపరమైనటువంటి అంశాలు ఉన్నాయని చెప్పేసి ఆ కోర్టు భావించి ఈ సినిమాని అదే పెంచాలని. అంతేకాకుండా ఈ ఎటువంటి అంటే ఈ సినిమా సర్టిఫికేషన్ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ సంబంధించి సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి తీరును కూడా అసహనం వ్యక్తం చేసింది. ఇటువంటి చాలా సున్నితమైనటువంటి అంశాలు ఉన్నటువంటి ఇటువంటి సినిమాల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ఏ ఇష్యూలో ఏదైనా కూడా సామాజికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా మత ఘర్షణలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి విషయాల్లో ఎందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుంది, ఎందుకు సర్టిఫికేట్ జారీ చేసింది, రిలీజ్ కూడా సన్నాహాలు చేస్తున్న ఏం చేస్తున్నారని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి హైకోర్టు మాత్రం అసహనం వ్యక్తం చేస్తుందని మధ్యంతరం చేస్తుంది. దీనిపైన పూర్తి నివేదిక వచ్చే వరకు ఈ సినిమాను నిలిపివేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో చాలా రకాలైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సమయంలో కూడా కోర్టు ఈ నిర్ణయం పట్ల ఒకసారి దర్శక నిర్మాతలు అలాగే డిస్ట్రిబ్యూటర్ రంగం కూడా ఒక్కసారి, ఎందుకంటే దీనికి సంబంధించిన మ్యాటర్ పూర్తి స్థాయిలో ఏర్పడి ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే కోర్టు చెప్తుందంటే న్యాయవాది చెప్తుంటే ఢిల్లీ, చెన్నై ఎక్స్ప్రెస్, గోవా గాన్ వంటి సినిమాలకు కూడా కొంతమందిని అంటే ఇటువంటి సినిమాలు ఇబ్బంది పెట్టాయని ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందింది. ముఖ్యంగా దీన్ని విపుల్ అమృతలాల్ షాల నిర్మించాడు. దీనికి సంబంధించినటువంటి థియేటర్ల పిటిషనర్ కూడా ఈ కోర్టు కోరింది ఏంటంటే ముఖ్యంగా ఈ ధర్మాసనం ఏదైతే జస్టిస్ బెచ్చు కురియన్ థామస్ ఈ విషయంలో మాత్రం చాలా సెన్సిటివ్ ఉన్నాయి. ఈ సినిమాని ఎట్లయినా నిలిపివేయాలని చెప్పేసి చేశారు. అయితే ముఖ్యంగా ఎవరు దీన్ని హైకోర్టులో పిటిషన్ వేశారంటే శ్రీ దేవ్ నంబూద్రి అని బయాలజిస్ట్ ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. ఇది ఖచ్చితంగా సామాజికంగా మతపరమైనటువంటి ఘర్షణలకు తావుతీస్తుంది. ఈ గతంలో వచ్చినటువంటి ఇష్యూస్ ని దృష్టిలో చేసుకుని ఈ సినిమాలు నిలిపివేయాలని చెప్పేసి అన్నారు. అయితే హైకోర్టు కూడా చాలా సీరియస్ గా ఉంది. ఈ సినిమాను నిలిపివేయాలని చెప్పేసి కూడా ప్రస్తుతానికి మాత్రం ఇది చర్చనీయాంశంగా మారింది. ది కేరళ స్టోరీ 2 రిలీజ్ అవుతా లేదా అనేది దీని మీద చాలా మంది ఇప్పటికే బిజినెస్ జరిగింది. అయితే దర్శక నిర్మాతలు ఎలా ఉన్నప్పుడు కూడా లావాదేవీల విషయం ఎట్లా ఉన్నప్పుడు కూడా సినిమాను మాత్రం రిలీజ్ చేయొద్దని కోర్టు ఇవ్వడంతో ఒకసారికి ఇది ప్రస్తుతానికి ఈ సినిమా ఆగిపోయినట్టు చెప్పాలి. ఎందుకంటే పూర్తి నివేదిక వచ్చే వరకు దీన్ని నిర్ణయం కోర్టే తీసుకుంటుంది. కోర్టులో కూడా కొంతమంది కమిటీని వేసి కూడా ఇది చూడమని చెప్పింది, మరోసారి పరిశీలించమని కూడా చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆగినట్టే అని చెప్పవచ్చు. రైట్ అశోక్.